కాంగ్రెస్ పార్టీ మాదిగలకు దూరం కాపోతుందా? తాజాగా చూసుకుంటే రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో కూడా మాదిగలకైతే కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. సో చూద్దాం, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు? బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాదిగలకు సంబంధించి ఒక్క రాజ్యసభ సీట్ అయినా ఇస్తారని చెప్పేసి చాలా వరకు ఆశించిన పరిస్థితి, చివరికైతే అది అడియాశ అయిపోయింది. సో మాదిగలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఇది దురదృష్టకరమైన పరిస్థితి. మాదిగల 50 లక్షల మంది తెలంగాణలో, ఎక్కువే ఉన్నారు. ఇంకా ఈ 50 లక్షల మంది ఓట్లు వేస్తే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మాదిగలు ఓట్లేసి గెలిపిస్తే ఆ మాదిగలకే ఇవాళ తీరని అన్యాయం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు మాదిగ జాతి. ఈ కాలంలో కూడా, ఇంత చదువుకున్న కాలంలో కూడా మరి కావాలనే ఈ జాతిని తొక్కేయటం. గతంలో కూడా 3 సీట్లుంటే 1 సీటు కూడా పార్లమెంట్లో అడుగుపెట్టే అదృష్టం మాదిగవాడికి లేకపోవటం చాలా బాధాకరం. ఎమ్మెల్యేల సీట్లలో కూడా అతి తక్కువ ఇచ్చి ఏ విధంగా మాదిగలంటే ఇంత చులకన భావం ఏర్పడ్డది, ఎందుకు ఈ రకంగా పార్టీలు చూస్తున్నాయో ఇది అర్థం కానటువంటి విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను ఒక విధంగా చెప్పాలంటే నా నిరసన కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మాదిగలకు 50 లక్షల మంది ఉంటే 50 లక్షల మందినిగా ఉన్నట్టుగా గుర్తించటం లేదు. మాదిగలంటే మేము ఎట్లా చెప్తే గట్లే, కేవలం ఓట్లప్పుడు 4 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారని ఒక అభిప్రాయం ఉందే కానీ ఒక ఓటు బ్యాంక్గా చూస్తారు తప్ప మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, మాదిగలను మనుషులుగా చూడటం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. గతంలో లోక్సభకు సంబంధించి కూడా 3 పార్లమెంటు స్థానాలు కూడా మాలలకు కేటాయించినప్పుడు కూడా మీరు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, గలం విప్పిన పరిస్థితి, చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ వేరే రాష్ట్రానికి చెందిన ఒక అభిషేక్ సింగ్కి ఇచ్చారు. అయితే వేం నరేందర్ రెడ్డికి అయితే ఇంకొక ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మరి మాదిగలను ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కదా అదే బాధ. ఆ బాధను ఏ విధంగా వ్యక్తం చేయాలి? మేము ఒక లీడర్గా, నేను ఒక 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా బతికినోడిని, మంత్రిగా పనిచేసినోడిని, 70 సంవత్సరాల మీద పడ్డాయి. నేను ఇచ్చే వాయిస్ అనేటువంటిదన్నా కనీసం వాళ్ళ వరకు చేరుతుందేమో అనేటువంటి అభిప్రాయం. కానీ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడటం, మమ్మల్ని కేర్ చేయటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూడా రాజ్యసభ విషయంలో కూడా 2 సీట్లు ఉన్నాయి. 2 సీట్లల్లో ఒకటి మాదిగలకు ఖచ్చితంగా ఇస్తారనే ఒక అభిప్రాయం ఉండింది. ఒక సీటు ఎవరికి ఇస్తారనేది అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం పోయినసారి పార్లమెంటు దాంట్లో కూడా ఇవ్వలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో. మరి ఈసారన్నా కనీసం రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఒక మాదిగకు వస్తుందని నేను భావించాను. కానీ దురదృష్టం ఏంటంటే కనీస గుర్తింపులో కూడా, ఆలోచనలో కూడా వాళ్ళు తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీట్ అంటే సరే నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, పార్టీ వర్కర్, ఓకే. మరి ఇంకో సీటు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మాదిగలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతూ ఉంది. పోయినసారి గెలిచారు కదా, మాదిగలను కాదంటే మీరు ఎలా గెలుస్తారో మీ అంతలో మీరే మాదిగలకు దూరం అవుతున్నట్టు కనబడుతుంది. పార్టీ అనేటువంటిది అన్ని వర్గాల వాళ్ళని కాపాడుకొని పోవాలి. కానీ ఇవాళ ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఎట్లొస్తారు మీరు? మా మాదిగలందరినీ పండబెట్టి సమాజ్ చేస్తారా? మాదిగలందరినీ సమాజ్ చేసి మీరు అధికారంలోకి వస్తారా? ఎట్లొస్తారు? మాదిగల యొక్క మనసు కాలుతూ ఉంటే, మాదిగలు కనీస గుర్తింపు లేదని బాధపడుతున్న తరుణంలో మీరు వచ్చేసారి వస్తామని చెప్తారు, ఎట్లొస్తారు మీరు? 50 లక్షల మంది ఒక సైడ్ వేస్తే మీరు ఏ విధంగా వస్తారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఇది సాధ్యం కానటువంటి విషయం. ఇవాళ ప్రతి మాదిగ బాధపడుతున్నాడు, ప్రతి యువకుడు బాధపడుతున్నాడు. రాబోయే తరం, ఇట్లాంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ తరం పిల్లలు, ఈ రాబోయే తరం పిల్లలు ఏ విధంగా బతుకుతారు? రాబోయే తరానికి ఖచ్చితంగా ఒక మార్గదర్శకంగా మరి మాదిగ జాతి అంతా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగ జాతి ఖచ్చితంగా ఈసారి నిలబడతారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే విధంగా కొనసాగితే మాత్రం కష్టాల పాలుగాక తప్పదు. మందకృష్ణ మాదిగ చెప్తున్నారు,
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కరిగే మాల సామాజిక వర్గం. సో ఖచ్చితంగా ఆయనను మాదిగలను ఎదగనివ్వట్లేదు. ఇదంతా మాదిగకు సంబంధించి టికెట్ రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డితో పాటు అటు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాన కారణం అని చెప్పేసి మందకృష్ణ ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? దాన్ని మనం కాదనలేం కదా. కులమైతే ఖర్గే మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. పైనుంచి కింది దాకా మాలలే ఉన్నారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నానని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటాడు. ఇది చాలా దురదృష్టకరం. చీఫ్ మినిస్టర్గా మరి తన బాధ్యత అనేది తను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా. మొన్న అందశ్రీ మీటింగ్లో నేను మళ్ళీ గవర్నమెంట్ మళ్ళొస్తుందనే భరోసా కూడా నేను కల్పించగలిగిన. మరి తీరా చూస్తే ఆయన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం మాకు చాలా దూరం కనబడతా ఉంది. ఒక్క వర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కును చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులైనా చేసినట్టుగా మేము చూసాం, ఆయన అభినందించాం. కానీ మరి రోజువారీగా చట్టసభలలో ఉండాల్సినటువంటి మా జాతి ఉండకుండా చేయటం, ఏరి పారేసినట్టుగా చేయటం, లెక్క లేకుండా చేయటం, మా జాతిని అణగదొక్కటం కళ్ళకు కనబడుతుంది కదా. ఎట్లా ఏ రకంగా రేపు పొద్దున మేమంతా పార్టీ కోసం పనిచేయగలుగుతాం? పార్టీకి పనిచేద్దామనేదే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళా తెచ్చుకుందామనే నాలాంటి మనసు ఇవాళ మండిపోతూ ఉన్నది, బాధపడతా ఉన్నది. ఏ రకంగా దీన్ని రిపేర్ చేస్తారు మీరు? ఇవాళ గ్రామాల్లో ప్రతి తమ్ముడు, ప్రతి మాదిగ బిడ్డ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఈ గవర్నమెంట్ అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉన్నది. ఖచ్చితంగా మాదిగల బలమేమిటో, మాదిగల శక్తి ఏమిటో రాబోయే కాలంలో ఖచ్చితంగా చూపిస్తారు. చూపించడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తారు. అది కూడా చెప్తున్నాను నేను. పోయినసారి టీఆర్ఎస్ పార్టీ ఉండే, వాళ్ళకి చూపించారా లేదా? వాళ్ళు క్యాబినెట్లో ఒక్క మాదిగ కూడా లేకుండా ఉండే. కాబట్టే ఆనాడే చెప్పాను నేను, ఈసారి టీఆర్ఎస్ పార్టీ రాదు అని నేను చెప్పాను. నేను ముందే కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా చెప్పాను. ఆ రకంగానే జరిగింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పార్టీని కాపాడుకోవాల్సింది పోయి మరి దూరం చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. నాలాంటి వానికి అయితే ఎంత బాధ ఉందంటే చెప్పలేం. కానీ మరి ఏం చేస్తాం, వాళ్ళంతలో వాళ్ళే దూరం చేసుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రియలైజ్గా అవుతాడేమని అని అనుకున్నా. కానీ ఇప్పుడు రాజ్యసభ విషయాన్ని చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయినట్టుగా కనబడతలేదు. ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ చాలా దురదృష్టకరమైన పరిణామం. మాలల బలం ఏమిటో, మాలలకు ఇంత అన్యాయం జరిగితే చూస్తూ ఉండటానికి మాత్రం లేం. ఖచ్చితంగా మా వాయిస్ను వినిపిస్తాం, ఖచ్చితంగా మా బాధను తెలియజేస్తాం, మాదిగలందరినీ ఒక్కటి చేస్తాం. రాబోయే కాలంలో ఎవరు మా స్నేహితం కోరుతారో, ఎవరిని మమ్మల్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడే రోజులు వస్తాయి. అది గమనించుకోవాలి కాంగ్రెస్. ఇదంతా రేవంత్ రెడ్డి చేసేదంతా రాహుల్ గాంధీకో లేకపోతే సోనియా గాంధీకో తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డి కన్సల్నే జరుగుతుందా? ఏంటి మాదిగలను ఏకపక్షంగా దూరం పెడుతూ మరో పక్కన మాలలకు సంబంధించి పెద్దపీట వేస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, వరంగల్ సంబంధించి 3 మాలలకు సంబంధించిన ఎంపీ సీట్లు ఇచ్చేయడం జరిగింది. మరోవైపు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సో ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సో ఏంటి ఏకపక్షంగా మాలలకు దోచిపెట్టడం ఎట్లా వస్తున్నారు? నేను వాళ్ళని నిందించుడు కాదు సార్, మాలలను నిందించాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడం పార్టీ తప్పు కదా. ఇప్పుడు మమ్మల్ని కొట్టుకోమంటారా? కానీ ఒకటి మాత్రం టేస్ట్ చూపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం మేము. ప్రతి నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం. మేమంతా మా మాదిగ జాతి మొత్తం వన్ సైడ్గా మేము నిర్ణయం తీసుకున్నామంటే ఎట్లా గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? గెలవడానికి వీలే లేదు. వీలే లేదు. చెప్పుకోవడానికి కూడా అప్పుడు మీకు అవకాశం లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో 119 సీట్లలో కూడా మాదిగలు పోటీ చేస్తారు. 119 సీట్లలో కూడా మాకు పోటీ చేసే అవకాశం ఇస్తేనే మరి పార్టీ పరంగా ప్రజలు కూడా నిలబడతారనేది గమనించుకోవాలి ఎవరైనా సరే. కాబట్టి నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, ఒక పెద్ద మనిషిగా మీరు అందరినీ సమానంగా చూసి బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత పార్టీదండి. మేము ఒకరిని నిందించాల్సిన బాధ్యత నిందించాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం, నిలబడతాం, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా శక్తి ఏమిటో చూపిస్తాం. మీరు 50 లక్షల పైగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, మరో పక్కన ఇంత జరుగుతుంటే, జాతికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడర్ కూడా, మాదిగ సమాజం చెందిన ఒక్క లీడర్లు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా కారణాలు? ఏం చెప్తారు మరి? సరే, ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా
అన్యాయమే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే అందరి తరపున మాట్లాడుతున్నా కదా, నేనేమో నా కొరకు మాట్లాడటం లేదు కదా. అందరి తరపున మాట్లాడుతున్నట్టే లేదా లెక్క, అందరు మాట్లాడినట్టే లెక్క. ఇప్పుడు నేను మాదిగ మహాశక్తి అని పెట్టాను నేను ఆర్గనైజేషన్. కేవలం క్యాస్టే, పొలిటికల్ కాదు. కేవలం ఏదో మేమేం పార్టీ పెట్టుకునేంత శక్తి మాకు లేదు, కానీ నిరసన చెప్పగలిగిన శక్తి మా దగ్గర ఉంది కదా. కాబట్టి ఇవాళ మాదిగ మహాశక్తి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి మన నిజామాబాద్ పోయాను, అదేవిధంగా వరంగల్ పోయాను, కరీంనగర్ పోయాను, అర్థమైందా. అట్లనే ఇవాళ అన్ని పాత 10 జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మంచి స్పందన ఉన్నది, యువకులంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మాదిగ జాతి అంతా ఏకం అయితే తప్ప మనకు న్యాయం జరగదు అని నేను మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం ప్రాణం ఇవ్వమంటే ఇస్తాం, కానీ మీరంతా నిలబడి ఉండాలి. జాతికి ఇంత అన్యాయం కళ్ళకు కనబడతా ఉంది, ఇంత అన్యాయాన్ని. ఈ అన్యాయాన్ని చూస్తూ మనం ఊరుకుంటే రాబోయే తరానికి, రాబోయే బిడ్డలకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ రియలైజ్ కావాలి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు వయసున్నవాడు, తోడుగా ఉంటే ఇంకా 4 కాలాల పాటు ఉండి మా జాతులకు మేలవుతుందేమోనని నేను ఆలోచిస్తున్నా, కానీ ఆయన ఆ దశలో లేడు, అట్లా కనపడతలేడు. ఎందుకో ఏం సంగతో నాకు తెలియదు, కానీ ఇది అన్యాయం. మా కులానికి ఇంత అన్యాయం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళకి చెప్పాలి, మీరు వర్గీకరణ చేశారు, ఓకే, ధన్యవాదం, కానీ ఏంటి దానివల్ల ప్రయోజనం ఏమి? దానివల్ల కూడా చాలా మా గతంలోనే అన్యాయం జరిగిపోయింది, ఉద్యోగాలన్నీ పోయినాయి. నోటిఫికేషన్ కూడా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ కూడా వర్గీకరణ జరగలేదు, వాడి విషయంలో అమలు చేస్తామని చెప్పారు, చేయలేదు కదా. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మాకేం వద్దండి, నా జాతికి మేలు చేయమని నేను కోరుతున్నా. మాదిగల కోసం ఒక మీటింగ్ పెట్టండి అని బందశ్రీ మీటింగ్లో చెప్పాను సంతాప సభలో. గతంలో అదే మీటింగ్లో మీరు రేవంత్ మాదిగాని కూడా సంబోధించిన పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మరి ఏంటి ఆ వర్డ్ వెనక్కి తీసుకుంటారా, ఏం చెప్తారు మరి? లే ఏదైనా కాలం ఉంది కదా సార్, ఇంకా టైం ఉంది కదా. ఎవరైనా రియలైజ్ అవుతారేమో చూద్దాం, కొంతకాలం చూద్దాం. తొందర ఎందుకు పడాలి? మన చేతిలో అస్త్రం ఉంది, ఓట్ల అస్త్రం మన చేతిలో ఉంది. చూద్దాం, మన అస్త్రాన్ని కూడా మనం వదులుదాం. ఎవరికి తగ్గి ఉండాల్సిన అవసరం లేదు, తగ్గి బతకాల్సిన అవసరం లేదు. నేను 6 సార్లు గెలిచానండి. పెత్తందారులకు వ్యతిరేకంగానే నేను 6 సార్లు గెలిచాను. జరిగిన పరిణామాల మీద మెంటల్గా నేను కాంప్రమైజ్ అయింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మన ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ దగ్గర ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు, వాళ్ళ కుటుంబం అంతా ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం. రెండోది ఈ భూ సంస్కరణలు కానీ, బ్యాంకులు జాతీయకరణ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద పనులు చేసినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తే కిందున్న వాళ్ళంతా తోడుకొని తింటున్నారు. దాన్ని ఎంతకాలం మనం భరిస్తాం సార్? ఇది భరించలేం. మాదిగ జాతికి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే మేలు చేసింది, ఎవరు కూడా మా జాతి గురించి ఆలోచించలేదు. దీనికి నా బాధను వ్యక్తం చేస్తున్న తమ్ముడు. ఖచ్చితంగా మాదిగలంతా ఏకం కావాలి. మనం ఏకమైతే తప్ప మనకు బతుకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామా లేమా, సచ్చామా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. మనం సచ్చిన పరిస్థితిలోనే ఉన్నాం. తెలంగాణలో మనం ఓటర్లు కాదు, తెలంగాణలో మనం ప్రజలం కాదు, తెలంగాణలో మనకు తావే లేదు బతకటానికి. చట్ట సభలలో కాన్స్టిట్యూషనల్గా రావాల్సినటువంటి భాగం మనకు రావటం లేదు. ఆ వర్గీకరణ జరగడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఈ చట్టసభలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, రకరకాల పదవులు ఇవన్నీ రావడానికి మరి ఎన్నేళ్ళు పడుతుందో పోరాటం అయితే మొదలుపెట్టి చేద్దామనేది నా ఉద్దేశం. కలిసారా రేవంత్ రెడ్డిని? గతంలో మీరు ఇద్దరు కలిసి ఒక పార్టీలో పనిచేసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి చాలా దగ్గర మీకు తమ్ముడని కూడా సంబోధిస్తారు. మరి ఇప్పుడు జరిగిన ఈ జాతికి జరిగిన అన్యాయానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమైనా ప్రత్యేకంగా కలిసి వివరించే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. వర్గీకరణ కోసం ఒక 4-5 తమ్ముళ్ళు అయితే పెట్రోల్ పోసుకొని కాలి చచ్చిపోయారండి. ఎవరు అది దిక్కు చూసిన వాళ్ళు లేరు. ఒక పైసా ప్రభుత్వ పరంగా అందింది లేదు. వాళ్ళు చావుకు దగ్గరైనారు. ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికీ వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. ఏ రకంగా భరించాలి? వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే నాకు గుండె కాలిపోతూ ఉన్నది. వాళ్ళు ఒక ₹1 కోటి ఎంతోమందికి ఇచ్చారు. వాళ్ళ ఫోన్ మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి అడిగా నేను. అరే మాదిగల పేరు మీద 5 ఎకరాలు ఇవ్వలేరా?
కంబోళ్ళు తీసుకుంటారు, రెడ్లు తీసుకుంటారు, వేలుమొళ్ళు తీసుకుంటారు, అగ్రవర్ణాలందరూ తీసుకుంటారు. మాదిగ జాతికి ఒక 5-10 ఎకరాలు మీరు ఇవ్వలేరా అడిగా నేను. ఇంతవరకు అతిగతి లేదు. మేము ఒక స్తూపం పెట్టుకుంటామని చెప్పాం. మాదిగల పేరు మీద ఒక మంచి భవనాన్ని కట్టుకుంటామని, మాదిగ భవనం కట్టుకుంటామని చెప్పారు. అందరికి ఇచ్చారు, మాకెందుకు ఇయ్యారండి? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ముఖ్యమంత్రిని అడిగిరా ఇవన్నీ? ఇవన్నీ అడిగితే మనం వేదిక మీదనే అడిగితే కదా. అందశ్రీకి సంబంధించిన సంతాప సభలో వేదిక మీదనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాను, మీటింగ్ పెట్టమని చెప్పాను. స్పందన లేదు. మరి ఆయన పెడతా అన్నాడు, ఆ రోజు మాత్రం పెడతా అన్నాడు. ఇప్పటిదాకా స్పందన అయితే లేదు. ఎదురు చూస్తున్నాం. వాళ్ళు సచ్చటాటు ఈ లోపల ఎవరైతే వర్గీకరణ కోసం ప్రాణాలు తిన్నటువంటి అమరజీవులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళనో రేపో సచ్చటట్టే ఉన్నారు. వాళ్ళు సచ్చేలోపు ఎంతనో కొంత ముఖ్యమంత్రి గారు సాయం చేయమని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పార్టీకి మంచి పేరు వస్తుంది కదా, అది నా ఉద్దేశం. కాబట్టి మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తే మరి పార్టీకి కూడా నష్టం జరుగుతుందనే నా ఆవేదన, నా బాధ. ఎంతకన్నా మనం చెప్పమండి. నేను చెప్తున్నా కదా, నేను అన్ని జిల్లాలు తిరుగుతూ చెప్తూనే వస్తున్నా మా జాతికి అన్యాయం జరుగుతుందని. కాబట్టి అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఆలోచనలు లేకుండా పోవటం చాలా బాధాకరం. నా బాధని ఈ విధంగా నేను వ్యక్తం చేస్తాను. నమస్కారం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి మాదిగలకు సంబంధించి అయితే అన్యాయం పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో లోక్సభలో ప్రాతినిధ్యం అయితే తగ్గించిన పరిస్థితి, లోక్సభలో లేకుండా చేశారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా మాదిగలకు స్థానం లేకుండా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. ఖచ్చితంగా ఇది మాదిగలను కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దూరం చేసుకుంటుంది. మాదిగలంతా ఏకం కావాలి, మాదిగలంతా ఏకమైతేనే మనకు రావాల్సిన హక్కులు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మాదిగ మహాశక్తి అనే ఒక ప్రోగ్రాం ద్వారా నేను మొత్తం జిల్లాలన్నీ తిరుగుతున్నాను. తెలంగాణలో మాదిగలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మాదిగలకు జరుగుతున్న అన్యాయం సంబంధించి మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మోత్కుపల్లి నరసింహ చెప్తున్న పరిస్థితి. గతంలో మాదిగకు సంబంధించి ఇష్యూస్ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తే ఇప్పటికి కూడా దానికి సంబంధించి స్పందన లేదు. సో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాదిగలను దూరం చేసుకోవద్దని చెప్పేసి ఒక అన్నగా నేను సలహా ఇస్తున్నా అని చెప్పేసి కూడా మోత్కుపల్లి నరసింహులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.